దేవుడు బలమైన స్వస్థపరచడానికి, రోగములను బాగు చేయడానికి, వ్యాధిని బాగు చేయడానికి, మృతులను పైకి లేవడానికి ఆత్మదేవుడు మన మధ్యన సంచరిస్తా ఉన్నాడు. బలహీనపడిన వారిని దేవుడు బలపరుస్తా ఉన్నాడు. ఓ కుమారుడా నిన్ను బలపరుస్తా ఉన్నాడు. ఓ కుమారుడా నిన్ను ధైర్యపరుస్తా ఉన్నాడు. పడిపోతూ ధైర్యపరుస్తూ చీకటిలో అనాథములు ఏడుస్తా ఉన్నావు. దేవుడు నీతోనే చెబుతా ఉన్నాడు. కుమారుడా యోనాకుని బలహీనమైంది, నిన్ను చనిపోతావేమో అని ఇంటిలో మంచం మీద పడుకొని ఏడ్చి నీవు దేవుని మందిరానికి వచ్చావా? నా దేవుడిని నమ్ము. నా దేవుడు నేను స్వస్థపరచబోతాను. నిన్ను నా దేవుడు స్వస్థపరచబోతా అన్నాడు. నిన్ను నన్ను నా దేవుడు స్వస్థపరచబోతా. ఆయన స్వస్థపరచబడటానికి, ఆయన రోగుల్ని బాగు చేయడానికే వైద్యుడు దిగి వచ్చాడు. పాపులను నీతిమంతులుగా చేయడానికే నీకోసం ఈ లోకములో కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆ కలవరి శిలువలో నీకోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన రక్తాన్ని ధారాళంగా కార్చి నువ్వు క్షేమంగా ఉండాలని, నువ్వు చెప్పులు పడకూడదని, నువ్వు నరకంలో ఉండకూడదని దేవాతి దేవుడు నిన్ను పిలుచుకుంటున్నాడు. పిలుపుకు లోబడి పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి నువ్వు దేవుడిని ఆరాధిస్తే నీకు ఎదురు లేదు. నమ్మిన వారందరూ చప్పట్లు కూడా దేవుని దేవుని నామానికి మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక. స్వస్థపరిచిన దేవుడికి మహిమ కలుగును గాక, వ్యాధిని బాగు చేసిన దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన స్వస్థపరిచే దేవుడని, నిన్ను స్వస్థపరుస్తున్నానని దేవుడు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. బలహీన పడిపోయిన నా గుండె నన్ను బాగు చేయలేడు. ఆ కుటుంబం ఏంటో, నా బిడ్డలేంటో, నా భార్య ఏంటో, నా సంతతి ఏంటో, నా ఆస్తి ఏంటో, ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాను నాకు తెలియదు అనుకొని నీ హృదయంలో నువ్వు ఇదిగో కుమారుడా తపన పడిపోతున్నావా? నీ హృదయంలో నువ్వు నలిగిపోతా ఉన్నావా? అయితే నా దేవుడు ఈ ఆదివారం, మొదటి ఆదివారం నీకు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. నీకు మీకు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. నిన్ను స్వస్థపరిచిన దేవుడు ఆయనే. నిన్ను స్వస్థపరిచిన దేవుడు నేనే. మరణాన్ని చూడకుండా, మరణమును రుచి చూడకుండా దేవుని సన్నిధిలో ఆత్మపూర్వకంగా నువ్వు కొనసాగించబడటానికి దేవుడు నీకు సాగిస్తా ఉన్నాడు. మరణము కొట్టివేయబడింది. నమ్మిన వారందరూ చప్పట్లు కొట్టాలి. మరణము కొట్టివేయబడింది. వ్యాధులు కాల్చబడింది. రోగములు బాగుపడింది. తేడా వచ్చింది చూసుకోండి. మీ గృహానికి ఇంటికి వెళ్ళే లోపల మీ రోగములు మాయమైపోయి ఉంది. మీ రోగాలన్నీ మాయమైపోయి ఉంది. మీకు గతకాలం ఆయుష్ ఉందా, బీపీ ఉందా, షుగర్ ఉందా, థైరాయిడ్ ఉందా, నానా విధమైన వ్యాధులు పట్టి పీడిస్తానయ్యా. మొదటి ఆదివారం శివాల బాబా వీరబా శివాల బాబా 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 వీబా తల శివాల బాబా వీర కాందన శాబాల కాందన బాబా. ఆత్మదేవుడు నిన్ను బాగు చేయడానికి సిద్ధపడ్డాడు. నిన్ను బాగు చేయడానికి. ఆవు నమ్మకంగా ఉండదు అబ్బాయి. ఆవు నమ్మకంగా ఉన్నావని వాక్యం దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చెబుతా ఉన్నాడు. ఆవు నమ్మకం నమ్ముట నీ వశమైతే నమ్ము వారికి ఇదిగో ఈ లోకములో సమస్తము సాధ్యమే. సాధ్యపరిచిన దేవుడు మన మధ్యన ఉన్నాడు. అసాధ్యమైన దేవుడు కాదు మన దేవుడు. సమస్తానికి సాధ్యమే. నీ ముందు ఏదైతే నీకు అసాధ్యంగా ఉన్నదో, నీకు అసాధ్యంగా ఉన్నదో అవన్నీ సాధ్యపడడానికి లోకానికి వచ్చాడు దేవుడు. నీకు ప్రతిదీ నీ ఎదుట అసాధ్యమైనది ఏదైనా నిలబడిందో, ఉద్యోగమైన, వ్యాపారమైన, ఇరుకులైన, ఇబ్బందులైన, రోగమైన, రొప్పులైన, ఆవేశమైన, ఇరుకైన, నష్టమైన, సుఖమైన, నీకు అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు వెళ్తున్న ప్రతి స్థలము నీకు దేవుడు స్వాస్థ్యంగా ఉపయోగపడుతుంది. నువ్వు వెళ్తున్న ప్రతి అడుగు, నువ్వు ఎక్కడికి అడుగు పెడతావు అక్కడ దీర్ఘాయువు దేవుడు అనుగ్రహిస్తాడు. శ్రీ సంపదలు, శాంతి, సంతోషం దేవుడు పొంగిస్తా ఉంటాడు. హల్లెలూయా. ప్రేమ నమ్మకం కలిగి తండ్రి నీకు స్తోత్రాలు. ఈ బిడ్డలను బలపరచండి. ఇంతవరకు ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి సహాయం చేశారు. బిడ్డలందరినీ బలపరచండి. కొద్ది నిమిషాలు దైన నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా సహాయం చేయండి. ప్రభువులో మీరుండండి.
ఆమేన్. చెప్దామా? ఆమేన్.